సంచు లేని అత్తారింట్లో నన్ను ఉండిపోమ్మంటావా, లేక సంచు ప్రేమకి దూరమై పుట్టింట్లోనే ఉండిపోమ్మంటావా? నువ్వే చెప్పమ్మా. సిరి ఇంకా రాలేదేంటి? సంజు, ఒకసారి ఫోన్ చేయి. సిరి బయలుదేరినాదో లేదో కనుక్కో. సరే నాన్న. కాల్ చేస్తున్నాడు. నువ్వు బయలుదేరినావో లేదో కనుక్కొనికే అయ్యుంటాది. అవునమ్మా. చూడమ్మా, పాప నువ్వు వస్తావని ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉండుంటాడు సంజయ్. సంజుకి ఏం సమాధానం చెప్పనమ్మా? జరిగింది చెప్పు. వద్దమ్మా, నేను రావట్లేదని తెలిస్తే నా సంజు తట్టుకోలేడమ్మా, పిచ్చివాడైపోతాడు. ఇక్కడ జరిగిందేది సంజుకి తెలియకూడదు. సంజయ్ మీద అంత ప్రేమ ఉన్నదానివైతే మరి అప్పుడే వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలుండకూడదని మీ అత్తని మార్చాలని చూసినావు. ఇప్పుడేం జరిగినాది? నీ జీవితమే మారిపోయినాది. నీ ఆశలన్నీ చెల్లాచెదురైపోయినాయి. ప్రేమ అభిమానం అంటూ నువ్వు పాకులాండావు. పగా ప్రతీకారమని వాళ్ళు నీ జీవితాన్ని పాడు చేసినారు. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, వీళ్ళు మనుషులుగాదే మృగాలే, మారరు, వద్దు అని. నీ దారి నువ్వు చూసుకోవే, అత్తారింటికి వెళ్ళిపోవని నన్నెత్తి నోరు బాదుకుంటూ చెప్పినాను. నా మాట విన్నావా? అత్త అనుమతితోటే గడప దాడతాను, అత్తకి మాటిచ్చినాను అని నా మాటని పెడసేవన పెట్టినావు. నువ్వు ఇంటి గడప దాటం కాదే, నిన్ను శాశ్వతంగా మీ అత్తింటి గడప చూడకుండా చేసినారు. అమ్మా, తర్వాత తీరిగ్గా తిడదు గాని ముందు సంజుకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. లేదంటే సంజు మన ఇంటికి వచ్చేస్తాడమ్మా. జరిగిందంతా తెలిసిపోతుంది. ఆ ఆవేశంలో అత్త వాళ్ళని చంపేస్తాడు. సంపని పేడ వదిలిపోతాది. చంపితే సంజు జైలుకి వెళ్ళిపోతాడమ్మా. సంపకపోయినా సంజుని జైలుకి పంపించాలని చూస్తున్నారుగా మీ అత్తాళ్ళు. సంజుని జైలుకి పంపించకుండా అత్త వాళ్ళని నేను ఒప్పిస్తానమ్మా. సంజు ఇక్కడికి రాకుండా ఏదో ఒకటి చెప్పి నువ్వే ఆపాలి. ప్లీజ్ అమ్మా, ఈ ఫోన్ మాట్లాడు. ఏమైనదిరా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాన్న. మళ్ళీ ఇంకో మాట ట్రై చేయి. ఏం చెప్పాపమంటావు సరి? నువ్వే సంజయ్కి ఫోన్ చేసి మా అత్త ఒప్పుకున్నది, రేపు నేను వస్తాడానా అని చెప్పినావుగా. ఇప్పుడు నేను సిరి రావటం లేదు అంటే నమ్ముతాడా? ఏదో జరిగిపోయినాదని ఖచ్చితంగా మన ఇంటికి నీకోసం వస్తాడు. అబద్ధం చెప్పడం నా వల్ల కాదు సిరి, నువ్వే ఏదో చెప్పుకో. అమ్మా, నేను సంజుతో అబద్ధం చెప్పలేను. ప్లీజ్ అమ్మా, నా కోసం ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఏదో మూడం వచ్చింది, సిరి అత్తారింటికి రాకూడదు, 1 నెల తర్వాత వస్తుందని చెప్పు. ఆ నెల తర్వాత ఏం చెబుతావు? ఏదో ఒకటి చెప్తానులేమ్మా, నువ్వు నన్ను ఇలా మాటలతో చంపొద్దు. ఇది ముందు మాట్లాడు. సరే చెప్తాను, ఏం చెప్పాలనో అదే చెబుతాను. మాట్లాడు. అమ్మమ్మ, సంజు సిరి ఉందా అని అడిగితే ఇంట్లో లేదని చెప్పు ప్లీజ్ అమ్మా. హలో హలో, అత్తయ్య, సిరి ఉందా? సంజయ్, మీ నాయన ఉన్నాడా? ఉన్నారత్తయ్య. ఒకసారి ఫోన్ మా అన్నకి ఇవ్వవా?
సరే అత్తయ్య. నాన్న, అత్తయ్య మాట్లాడుతుందంట. చెల్లమ్మ, నా కోడలు మా ఇంటికి బయలుదేరినదా? అందరం సిరి కోసం ఎదురు చూస్తున్నామేడ. మాట్లాడవింది చెల్లమ్మ, నిన్నే అడుగుతా ఉండదు. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో పండగ వాతావరణం ఉండాది. సిరి వస్తే ఆ పండగకి నిండుతనం వస్తుందని ఎదురు చూస్తా ఉన్నామమ్మా. సిరి బయలుదేరినదా? బయలుదేరకపోతే వెంటనే పంపించు చెల్లమ్మా. నా కోడల్ని తొందరగా పంపించు. లేదంటే మా కుటుంబం మొత్తం మీ ఇంటికొచ్చి సిరిని మా వెంట పెట్టుకుని ఊరేగింపుగా మా ఇంటికి తీసుకొస్తాం. ఏమనుకుంటాండావు? మీరిక్కడికి రావక్కర్లేదన్నా. సిరే మీ ఇంటికి వస్తా ఉన్నది. నేనే దగ్గరుండి మీ ఇంటి కోడల్ని మీ ఇంట్లో దిగబెట్టి మరీ వస్తాను. మీ ఇంటి పండగని నాతో పాటు తీసుకొచ్చి మీకప్పచెప్పి మీ సంతోషాల్లో నేను పాలు పంచుకుంటాను. త్వరగా వచ్చే చెల్లెమ్మ. అట్నే అన్నా. నాన్న, సిరి బయలుదేరిందా? వస్తా ఉండదా? సిరి చెప్పినదా బావా? నా చెల్లెలు చెప్పినది నీలాంబరి. తనే సిరిని వెంట పెట్టుకుని వస్తా ఉండదంట. అదేంది బావా, ఇంద్రాణి మారిపోయిందని తానే స్వయంగా సిరిని అత్తవారింటికి వెళ్లమని చెప్పినది అన్నారు కదా. మరి అట్లాంటప్పుడు అందరూ వచ్చి సిరిని అత్తవారింట్లో వదిలిపెట్టాలి కదా. ఉమాదే ఒక్కతే రావడమేంది? ఇంద్రాణి మారినదని సిరి చెప్పినది, కానీ వాళ్ళు మన ఇంటికి వస్తారని చెప్పలేదుగా. రావటానికి అహం అడ్డుపడి ఉండొచ్చు. వదిలే నీలంబరి. మనకు కావలసినది సిరి మన ఇంటికి కోడలుగా రావటం. అది జరుగుతా ఉండదు కదా, అది చాలు. లేదు బావా, ఉమాదేవి దగ్గరుండి సిరిని తీసుకొస్తాను అని చెప్పినది అంటే అక్కడ ఏదో జరిగినది. సిరిని వాళ్ళు రానివ్వరు. నా చెల్లెలు నాతో అబద్ధం చెప్పిందంటావా? తను ఎప్పుడు అలా చేయదు. ఖచ్చితంగా సిరిని మన ఇంటికి తీసుకొస్తా ఉండదు. వస్తుందని చెప్పడానికి రావడానికి చాలా దూరం ఉంది బావా. ఆ దూరాన్ని దాటి మన ఇంటికి రావాలి అంటే ఎన్నో ఎదుర్కోవాలి. అంటే సిరి మన ఇంటికి రాదంటావా పిన్ని? సిరి రావాలని చూస్తాది సంజు, కానీ వాళ్ళు రానివ్వరు కదా అంటున్నాను. నీలాంబరి, సిరి వస్తా ఉండదని అందరూ సంతోషంగా ఉన్నాం. దయచేసి నీ అనుమానాలతో ఆ సంతోషం పాడు చేయమాక. బావా, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న సంతోషం గురించి మాట్లాడుతాండావు, కానీ నేను ఇంద్రాణి మనసు ఏం ఆలోచిస్తా ఉండాదని ఆలోచిస్తున్నాను. ఇంద్రాణి సిరిలాగా ప్రేమతో మనుషుల్ని చూడదు బావా. తను పగతోనే చూస్తాది. అది నీకు తెలియాలి అంటే కొంత సమయం ఆగాల్సిందే. ఏంటమ్మా నువ్వు చెప్పింది? నేను వస్తున్నానని నువ్వెందుకు చెప్పావు? అన్నీ ఆలోచించే మా అన్నతో ఆ మాట చెప్పినాను సిరి. ఏం ఆలోచించావమ్మా? ఎంతసేపు నేను అత్తవారింటికి వెళ్ళాలి అని ఆలోచించావే గాని నేను వెళితే ఏం జరుగుతుందో ఆలోచించావా? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? నేను ఈ గడప దాటితే నా సంచుని అత్త వాళ్ళ మర్డర్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయిస్తారు. అరెస్ట్ చేస్తే ప్రూఫ్స్ అన్ని సంజయ్కి వ్యతిరేకంగా ఉన్నాయమ్మా.
అవి కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే సంజుకి శిక్ష పడుతుంది. ఏ శిక్ష పడతాది? సంజుని దుర్గని చంపాడని 14 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారమ్మా. అప్పుడు జీవితాంతం సంజు జైల్లోనే గడపాల్సి ఉంటుంది. నా వల్ల సంజు బాధపడకూడదమ్మా. ఇలా ఎంతకాలం బాధపడతా ఉంటావు? నా సంజు కోసం ఎంతకాలమైన బాధలు భరిస్తాను. కానీ నువ్వు బాధపడతా ఉంటే చూస్తా నేను భరించలేను సిరి. అందుకని నన్ను ఇంటికి పంపించి సంజు నాకు దూరం చేస్తావా? నువ్వు ఈ ఇంట్లో ఉన్నా సంజయ్కి దూరంగా ఉన్నట్టే సిరి, అది మాత్రం మర్చిపోకు. నేను ఇక్కడున్నా సంజు జైలుకి వెళ్లకుండా బాగుంటాడు కదమ్మా. అందుకోసం నువ్వు జీవితాంతం ఇల్లు అనే 4 గోడల మధ్య జైలు జీవితాన్ని గడుపుతానంటావు, అంతేనా? పిచ్చి సిరి, నువ్వు లేకుండా సంజయ్ బాగుండడే. ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు. ఈ కోర్టులు కేసులు మా అన్న కొత్తవి కాదు. సంజయ్ని ఎలా కాపాడుకోవాలో అవన్నీ మా అన్నే చూసుకుంటాడు. మా అన్నతోనే మాట్లాడతాను. ఇది ఇల్లు కాదు సిరి, నరకం. ఈ నరకం నుంచి అత్తారిల్లు అనే స్వర్గానికి నేను వెళ్ళమంటాను. అది కాదమ్మా. సిరి, సంజయ్కి ఏం కాదు, నేను చెప్తాను కదా. అక్కడ మా అన్న వాళ్ళు నీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. నువ్వు బయలుదేరు. నేను చెప్పేది నువ్వు వినమ్మా. సిరి, నువ్వు వెళ్తున్నావు అంతే. నేను వెళ్ళనమ్మా. వెళ్ళి తీరాలి సిరి. రా. ఏంటమ్మా నేను చెప్పేది వినిపించుకో. ఆనందం, ఎలా ఉన్నావు? ఎండిపోయిన చెట్టులే, వాడిపోయిన పెట్టలా, నడి రోడ్డు మీద కంకర్రాళ్ళ మీద కూర్చున్నాను హంస. ఏ ఆనందం, ఏమైంది? నిన్ను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఆ జన్మలో, మరి ఏ జన్మకైనా ఇలాగే. వస్తాన్లే ఆనందం. ఎప్పుడు వస్తావు హంస? ఇక్కడ నేను ఎలా ఉన్నానో తెలుసా? ఎలా ఉన్నావు? ఏం చెప్పమంటావులే హంస, మందు లేని గ్లాసు లాగా, మసాలా లేని చికెన్ లాగా, పొగరాని సిగరెట్ లాగా కాలిపోతున్నాను హంస. నీ భక్తుడికి ఒకసారి కరుణించి కనిపించవా హంస? ప్లీజ్ హంస. కనిపిస్తా కనిపిస్తా, త్వరలోనే నీకు కనిపిస్తాను కదా. ఎక్కడున్నావు హంస? మా ఊర్లో ఆనందం. మీ ఊరంటే దానికి పేరు లేదా? ఉంది. మరి చెప్పొచ్చుకో. చెప్పనుగా. ఏమ్మా? చెప్తే నువ్వు వస్తావు కదమ్మా. ఏ ఏ ఏ ఎందుకు రాకూడదు? వద్దానందం, మా వాళ్ళు చూస్తే గొడవ అవుతుంది. సరే, ఈ ఊరు ఎప్పుడు వస్తున్నావు? పనవ్వగానే వచ్చేస్తాను. నీ పని అయ్యేలోపు మా మేడం చేతిలో నా పని అయిపోయేలా ఉంది. అవును, నా గుర్తుగా నీకు ఇచ్చిన లాకెట్ నీ దగ్గరే ఉందిగా? నా దగ్గరే భద్రంగా ఉంది ఆనందం. ఈ లాకెట్ చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తున్నావు. జాగ్రత్త, ఆ లాకెట్ ఎవ్వరికి ఇవ్వబాకంసా. అలాగే ఆనందం. అంశం త్వరగా వచ్చేవా? సరే, ఉంటాను. హంస, ఏంట నాకు ఈ హింస? అమ్మో, మేడం చెప్పిన టైంలోగా మెమొరీ కార్డు ఉన్న చైన్ తేకపోతే అమ్మో, మేడం దీంతో తొక్కించినా తొక్కించేస్తుంది.
అమ్ము నా వల్ల కాదు. ఆగు మాదేవి, సిరిని ఆడికి తీసుకుపోతా ఉండవు. వాళ్ళ అత్తారింట్లో దించ నీకు తీసుకుపోతాండా. ఏం సిరి, మీ అత్తారింటికి పోతా ఉండవా? లేదత్తా, నేను వెళ్ళను. మరి మీ అమ్మ తీసుకెళ్తానంటా ఉండది. నేను వద్దని ఎంత చెప్పినా అమ్మ వినడం లేదత్తా. ఏందు మాదేవి, నీ కూతుర్ని బలవంతంగా అత్తారింటికి తీసుకుపోతా ఉండవా? ఎందుకా? నా బిడ్డ ఈ ఇంట్లోనే ఉంటే జీవితాంతం కష్టాలే పడాల్సి వస్తుంది. అది ఇష్టం లేకనే ఎంట పెట్టుకొని తీసుకుపోతాండా. ఏ సంపేస్తారా? నేనెందుకు సంపుతాను మాదేవి? నీ బిడ్డ మీద ప్రేమతో నువ్వే నీ అల్లుణ్ణి సంపబోతా ఉండవు. నీ బిడ్డ మెళ్ళో తాళి నీ చేతులతో నువ్వే తెంపబోతా ఉండవు అని మీరనుకుంటా ఉండారు ఇంద్రాణి. తెగేది నా బిడ్డ తాళి కాదు. మీరు చేసిన గౌరవం మా అన్నకి చెప్తే మా అన్న కత్తి వెటుకు మీ తలలు దిగి నేల మీద పడతాయి. మా తల్లే తెగి పడతాయో లేక సంజయ్ మెడికి ఉరితాడు బిగుస్తాదో నువ్వే చూస్తావుగా ఉమాదేవి. నీ మాటలకి భయపడి ఇంట్లోనే ఉండిపోనికి నేనేమి సిరిని గాను, సిరిని కన్న తల్లిని. సంజయ్ అదే నా అల్లుణ్ణి ఎట్టా కాపాడుకోవాలనో నాకు బాగా తెలుసు ఇంద్రాణి. ఏం చేసుకుంటారో చేసుకోండి. పదసిరి, నేను రానమ్మా, నన్ను వదులు. వదలను. నువ్వు అత్తారింటికి పోయేదాకా నిన్ను వదిలిపెట్టను. నిన్నే కాదు, ఆపాలని చూస్తే ఏళ్లను కూడా వదిలిపెట్టను. పద. వదులమ్మా. రమ్మంటాడా? సిరి, నీ అత్తారింటికి పోవడమే నీ నిర్ణయమా? నీ కళ్ళ ముందు కనపడతా అంటే ఇంకా అడుగుతావేంటి రాణి? అవును, సిరి అత్తారింటికి వెళ్ళ నీకే నిర్ణయించుకున్నాను. నేను అడుగుతా ఉండాది నిన్ను కాదు ఉమాదేవి, సిరిని. చెప్పు సిరి. సిరి నువ్వు ఆగు. నేను చెప్పినా నా బిడ్డ చెప్పినా ఒకటే. సరే, అయితే తల్లి కూతుళ్ళిద్దరూ ఆనందంగా సిరి అత్తారింటికి వెళ్ళొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఆపేవాళ్ళెవ్వరూ లేరు. పచ్చిరి అన్నా చెప్పిందిరమ్మా. నీ పెండ్లం సిరిని తీసుకుని ఇటువు. అయ్యా, మన బిడ్డను వాళ్ళ అత్తారింట్లో దించ నీకు పోతాడా? నువ్వు సిరి తండ్రివి అనుకుంటే తిరిగి వచ్చేయి. లేదు, ఇంద్రానికి అన్నవి అనుకుంటే మీ చెల్లి చెప్పినట్టే చెయ్యి. నేను మా అన్నకి చెప్పి ఏం చెయ్యాలనో అది చేస్తా. ఏం మాట్లాడుతున్నావు ఉమాదేవి? హలో హలో ఉమాదేవి. చెప్పినాను ఇంద్రాణి. ఇప్పుడు వెళ్ళొచ్చా? ఇంకేమైనా ఉండదా? పచ్చిరి. సరే, ఈ గడప దాటే ముందు ఒక్కసారి ఆలోచించుకో. నీకు ఆఖరి అవకాశం ఇస్తా ఉండాను. నా మాట కాదని వెళితే సంజయ్ నీకు దక్కడో. ఎట్ట దక్కడో నేను చూస్తాను. నువ్వు రాసి. అమ్మా అమ్మా, నా మాట వినమ్మా. నమస్కారం పెద్దిరెడ్డి గారు. నమస్కారం నమస్కారం. ఏం తిట్టా వచ్చినారు? అది
మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏయ్, ఆగరా నువ్వు. ఏంది ఎస్ఐ గారు, మా సంజయ్ అరెస్ట్ చేయడానికి వచ్చినారా? ఏ నేరం చేసినాడని? దుర్గాని వ్యక్తిని చంపాడు సార్. ఏంది ఎస్ఐ గారు మీరు అనేది? అవును సార్, ఒకసారి మీ అబ్బాయిని పిలిస్తే విషయం ఏంటో మీకే తెలుస్తుంది. రే సంజు, సంజు, ఏంటి నాన్న? నువ్వు దుర్గాని ఎవరినైనా చంపినావా? చంపలేదు నాన్న, చచ్చిలా కుట్టాను. దేనికిరా? సిరిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టింది వాడే నాన్న, అందుకే కొట్టాను. ఇప్పుడేమైంది నాన్న? మీరు కొట్టిన దెబ్బల వల్లే చనిపోయాడని మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. సిరి సంజయ్ల ప్రేమ గెలవాలని చూసినా ప్రేమ మీద పగ గెలుస్తా ఉంటే పగని పగతోనే ఓడిస్తాను. ఎవరూ రావద్దు, నేనొక్కడనే పోయి వాళ్ళ పని పడతాను.